జై శ్రీరామ్. ఇవాళ సంగీత కార్యక్రమంలో మనం తాళం వివిధ గతుల్లో మనం ఎలా సాధన చేసుకోవాలి అంటే, మామూలుగా ఒక ఆది తాళం అంటే 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు దాన్ని మనం గతి మార్చుకుంటూ జాతులు మార్చుకుంటూ మనం నేర్చుకోవచ్చు అన్నమాట. మనం గత అలంకారంలో చెప్పుకున్నాం, తిస్ర జాతి త్రిపుడు తాళం అంటే 3. ఇది కొంచెం ట్రిపికల్గా ఉంటుందని. అలాగే ఖండ మన ఖండజాతి ఆడతాళం, అలాగే మిశ్రజాతి జంపితాళం, ఈ 3 ట్రిపికల్గా ఉంటాయి. ధ్రువ మధ్య ఏక రూపక తాళాలు మామూలుగా సామాన్యమైన చతుర్థాతిలో ఉంటాయని చెప్పుకున్నాం. ఇవి కాకుండా గతిలో ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఒక మామూలుగా చతురస్రంలో నడిచే పాఠాన్ని మనం ఇదిగా గతి నేర్చుకుని తిస్ర గతి కానీ, లేకపోతే ఖండగతి కానీ, మిశ్ర గతి కానీ. అంటే ఉదాహరణకి ఇప్పుడు తక్కిట్ట 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 ఇలా ఉందనుకోండి. దీంట్లో సరిగమ గరి సరిగరి సరిగమ రి గమ పమ గరి గమ గరి గమ ప గమ పద పమ గమ పమ గమ ప మ పద ని ద ప మ పద మ పద పద ని జ ని ద పద ని ద పద ని త స ని ద పద ని జ ని ద ని జ ని ద ప ని ద ప మ పద ని ద పద ని ద ద ప మ గ మ పద ప మ పద ప మ గ ప మ గరి గమ ప మ గమ ప మ గ మ గరి సరి గమ గరి గమ గరి స. తాళం కంప్లీట్ గురించి చూడడం కాదు, తాళం కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఆది తాళంలో వేస్తున్నాం, తిస్ర గతిలో వేసుకుంటున్నాం. మన సాధన గురించి అంటే, తిస్ర గతిలో సాధన చేస్తున్నప్పుడు కొంచెం తాళం పోతూ ఉంటుంది. ఆ పోకుండా ఉండడం గురించి మనకి ఇలాంటి సాధన చేయాలి. మరి ఇంకోసారి మనం చూద్దాం. ఇది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 అని ఆడతాళాన్ని మనం తిస్ర గతిలో ఎలా చేస్తున్నాం. ఆది తాళాన్ని తిస్ర గతి ధ్రువతాళం, తిస్ర గతిలో పాడుతున్నాం, ధ్రువతాళం పాడుతున్నాం. అంటే ఈ 3 డిఫరెన్స్లు వచ్చాయి. వేసేది ఆది తాళం, గతి తిస్ర గతి, పాడేది ధ్రువతాళం. సరి గమ గరి సరి గరి సరి గమ రి గమ ప మ గరి గమ గరి గమ గమ పద ప మ గమ ప మ గమ పద మ పద ని ద ప మ పద ప మ పద పద ని ద ని ద పద ని ద పద ని ద స ని ద పద ని ద ని ద ని ద ని ద ప ని ద ప మ పద ని ద పద ని ద ప ద ప మ గమ పద ప మ పద ప మ ప మ గరి గమ ప మ గమ ప మ గరి మ గరి సరి గమ గరి గమ గరి స. ఈ విధంగా సాధన చేయడం అంటే మనకి గతి భారతం. దీన్ని ఇదే మనం చూసుకున్నప్పుడు చతుస్ర గతిలో ఏ విధంగా ఉంటుంది అది మరొక ఆలోచిస్తాం. ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి తాళం మీద ఒక మంచి పట్టు వస్తుంది. లైక్ వర్ణాలు కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఎదరదర. మరొక తాళం గురించి మరో విషయం, ఇంకో తాళం నేర్చుకుందాం. ఇది తిస్ర గతి ఆది తాళంలో మనం ధ్రువతాళం ఏ విధంగా పాడాలి. తాళం కంప్లీట్ అవ్వడం గురించి ముఖ్యం కాదు, మనం గతిని ఎలా మేనేజ్ చేయగలగాలి అనేది తెలుసుకోవడం గురించి. జై శ్రీరామ్.